పొగాకు అమ్మకాలపై అవగాహన కల్పించిన పొగాకు వేలాం కేంద్రం అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్లపల్లి గ్రామంలో పొగాకు వేలాం కేంద్రం అధికారులు పొగాకు అమ్మకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకేసారిగా కాకుండా అంచెలంచెలుగా పొగాకుని అమ్మకాలకు పెట్టుకోవాల్సిందిగా టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి తెలిపారు. మార్కెట్ హెచ్చు తగ్గులను దృష్టిలో ఉంచుకొని నష్టాల బాటలో కాకుండా లాభాల బాటలో ప్రయాణించేలా రైతులు పొగాకులను విక్రయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పొగాకు వేలం కేంద్రం అధికారులకు రైతులు కూడా సహకరించాలని, రైతులకు కూడా అధికారులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలం కేంద్రం అధికారులు, రైతు సంఘ నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. పొగాకు 240 రూపాయలకి వెళ్తుంది అనుకుంటే మీకు గిట్టుబాటు అవుతుందంటే ఈ పొగాకు పట్టండి అన్నమాట. పెరుగుతుందని చెప్పేసి అన్నీ మనం బేస్ తీసుకురాకుండా అలా కూర్చుని ఉంటే రేపు మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు 240 పెరిగిందండి. ఓకే, 240 వచ్చింది హైయెస్ట్ రేటు. 240 చేశారు ఐటీసీ. లోయెస్ట్ బిడ్ 235 నుంచి 220 వచ్చింది అనుకోండి, ఏం లాభం? అప్పుడు అక్కడ 20 రూపాయలు పెంచాడు, ఇక్కడ 10 రూపాయలు కోసాడు. కోస్తే అప్పుడు ఏం చేయగలం? అప్పుడేం చేయలేం కదా, ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. ఇప్పుడు మన ఎందుకంటే లాస్ట్ టైం కూడా 220కి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ పొగాకు స్టార్టింగ్ నుంచి మనకు పడిందంతా 180 నుంచి 190 రూపాయలు పడింది. ఈరోజు స్టార్టింగ్ మనకి 230 రూపాయలు పడుతుంది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ గ్రేడ్ స్టార్టింగ్ నుంచి ఒక 35 నుంచి 40 రూపాయలు ఫెచ్చింగే ఉంది. సో మీరు ఆలోచించి మీకు మంచి గ్రేడ్ పెట్టుకోండి. ఇలాంటి గ్రేడ్స్, లీఫ్ గ్రేడ్స్ ఇవన్నీ ఇలాంటి గ్రేడ్స్ పెట్టద్దు అని మేమే చెప్తున్నాం. ఎందుకంటే మార్కెట్ దీనికి ఎప్పటికైనా పెరుగుతుంది, అది ప్లస్ వస్తుంది. సో మనకు కనీసం ఇలాంటి పొగాకు డిస్పోజ్ అంటే పాలాకులు 1-2 ఉంటాయి కదా, ఇవేనే మీరు తీసుకురండి. తీసుకొస్తే అంటే 1-2 తీసుకురండి. తీసుకొచ్చి మార్కెట్ ట్రెండ్ మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు పొగాకు అమ్మితే మంచిది. ఎందుకంటే యావరేజ్ ఎప్పుడు రావాలి, హయ్యెస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడాను ఇచ్చినా కూడా అది ఒక 1 మంత్ 2 మంత్స్ నడుస్తుంది. కానీ హయ్యెస్ట్ ప్రైస్ మనకి ఎప్పుడు కూడా యావరేజ్ చూసుకోవాలి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్రతి విలేజ్కి 250 రూపాయలు యావరేజ్ దాటింది. సో అప్పుడు బయటపడ్డాం. హైయెస్ట్ ప్రైస్ అంటే ఎప్పుడు వస్తుంది? 250 రూపాయలు. అంటే లాస్ట్ 3 వరకు మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు పొగాకు మనం బాగుండాలి, అప్పటి వరకు మన అప్లోడ్ మన దగ్గర రాకుండా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి మన ఫ్యాక్టరీస్. సో ఇవన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా అన్నీ బేరీ చేసుకొని మీ దగ్గర ఉన్న పొగాకు మీకు తెలుస్తుంది. కాబట్టి 235 లో స్పీడ్. ఇప్పుడు అంటే రైతుల్లో ఖర్చులు అంటే తుఫాను వల్ల నష్టపోయారు, కొంచెం ఎక్కువగా వస్తాయి కానీ గిట్టుబాటు అవ్వదు, అదంతా తెలిసిందే. మనం కూడా ఎవరిని ప్రెజర్ చేయట్లేదు, రైతులు కూడా పెట్టండి అని అనుకోలేదు. అందుకే మార్చి 30 వరకు ఓపెన్ నెస్ట్ ఇచ్చాం. ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారంగా ఇప్పుడు తాలాకుల్లో 1-2 గ్రేడ్స్లో చూసుకుంటే ఇప్పుడు హై గ్రేడ్ ఇది హై గ్రేడ్, దీనికి ఏమో 240 పడుతుంది. సో ఇదేమో లో గ్రేడ్. మనకి ఎంత పడింది ఈరోజు మార్కెట్లో? ఇది ఎక్స్పైర్ 230 రూపాయలు పడింది. సో దీనికి తేడా అంతా 5 రూపాయలు తేడా. సో మేము అంటున్నాం ఏంటంటే బోర్డు నుంచి మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ పొగాకును ఉంచుకోండి. కొంచెం పాలాకుల్లో 1-2 గ్రేడ్స్ ఉన్నాయి కదా, ఇది చూడండి, ఇది 240 రూపాయలు పడింది. సో ఇలాంటి గ్రేడ్స్ అని మీరు ఇప్పుడు డిస్పోజ్ చేయకపోతే 240 రూపాయలు పడితే మంచిదే, కాదనట్లేదు. కానీ ఎప్పుడు పడుతుంది అన్నారు, ఎప్పుడు పడింది అది? లాస్ట్ ఇయర్ ఇదే గ్రేడ్ అన్నారు కదా. లాస్ట్ ఇయర్ ఎట్లా పడింది అంటే 4వ కోట్లు దానికి పడుతుంది. 4వ కోట్ అయితే కొట్టండి, అదే గ్రేడ్. అయితే మొదటి కోట్లు అని ఏంటంటే మీకు వెళ్ళండి పలసగా ఉంటుంది. ఇప్పుడు మనం దాసి వండితే బేళ్ళు కట్టి దాసి వండితేనేమో అది షేడ్ అయిపోతుంది. ఇంకేంటంటే ఇది వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు లీపు చాలా డెలికేట్గా ఉంది ఈ సంవత్సరం, ఇదివరకల్లా లేదు. ఇదివరకంటే మనం లాస్ట్ దాకా వండించుకుంటే మనకు వస్తుందని కండిషన్, నో కండిషన్. మీరు ఎలా చూసినా కానీ ఈ పొగాకు కండిషన్ ఉండదు, అది మాత్రం మీరు గమనించండి. శోభరెడ్డి గారు చెప్పింది లాస్ట్ వరకు ఉండొచ్చని అంటున్నారు. మన పొగాకును కూడా మన పొగాకు మనమే చూసుకుందాం. లాస్ట్ ఇయర్ పొగాకుకి ఈ పొగాకుకి తేడా వేరియేషన్ ఉందా లేదా అనేది ఒకటి ఆలోచన చేయండి. ఇంకోటి, ఇప్పుడు పొగాకు అయిపోయిన తర్వాత ఎక్సెస్ పొగాకు మాకు ఇస్తారా అంటే అది ఇప్పుడు ఇచ్చేది ఆర్డర్ వారికి చేతిలో లేదు. మళ్ళీ బోర్డు పర్మిషన్ ఇచ్చే వరకు కూడా లాస్ట్ వరకు ఉండాలి ఎక్సెస్ పొగాకు. అంటే ఇంకా కొంత పొగాకుగా ఉన్న 2 బిలియన్స్ పొగాకు ఉండగా వదలమంటే వదులుతారు తప్ప ఇప్పుడు వదలమంటే మొట్టమొదటిలోనే వదిలేదు. వాళ్ళ చేతిలో లేనిది మనం ఆలోచించి చెప్తారు మనకి.
కాబట్టి మీరు పొగాకులాగే మన పొగాకు మనకే తెలుసు కాబట్టి మనకి ఎంతవరకు అమ్మాలి, ఎలాగ నిల్వ ఉండించాలన్నది మనం అది గమనించి బోర్డుకి ముందరే లో గ్రేడ్ అమ్మేసేయండి. X4L, X5L అన్ని మొత్తం అమ్మేసేయండి. P5L అన్ని మొత్తం. నెంబర్ 1 పొగాకు అన్నది కండిషన్లో ఉంటే దాన్ని జాగ్రత్తగా పదిగా పెట్టుకోండి. ఎక్కువగా మీరు పెట్టేసినంత మాత్రాన్ని కూడా అది షేడ్ అయితే మళ్ళీ లో గ్రేడ్లో వెళ్ళిపోతుంది. జనరల్గా ఏమవుతుందంటే గత 5-6 సంవత్సరాలుగా కూడా అంతకుముందు మనకి పిఎస్ఎస్ కానీ జీపీఐ కానీ ఏ ఎక్స్పోర్టర్ కానీ వాళ్ళు కూడా స్పెక్యులేట్ చేసి పొగాకుని పెట్టుకునేవాళ్ళు. ఆ పొగాకు ముందు నుంచి అన్ని కంపెనీలు కొంటున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి రేట్లు పెరిగే అవకాశం కూడా చాలా తక్కువ ఉన్న పరిస్థితులు ఏర్పడింది. ఎందుకంటే అందరూ సమానంగా ఫస్ట్ నుంచి కొంటే తర్వాత ఎవరో పోటీ పడే పరిస్థితి లేకుండా వాళ్ళు చివరిదాకా కూడా పనిచేసుకొని మళ్ళీ రేటు పెరగకుండా మెయింటైన్ చేసిన సందర్భం చాలా ఉంది. తర్వాత దాంట్లో చాలా కంపెనీలు ఎక్స్పోర్టర్స్ దెబ్బతిన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇంటర్నేషనల్గా ఆర్డర్ వచ్చాక మాత్రమే మార్కెట్లో రావడం మొదలుపెట్టింది. ఈ లోపల మనం తొందరపడి మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ఒక 20-30 మిలియన్లు 15 మిలియన్లు 30 మిలియన్లు ముందే స్పీడ్గా పొగాకు అయిపోవడం వలన ఒకే కంపెనీ కొనడం వలన తర్వాత లాస్ట్న ఒక 20% పొగాకి అది పెద్ద రైతులు రాయగలిగిన శక్తి ఉన్న రైతులు వాళ్ళు మాత్రమే లబ్ధి పొందడం జరిగింది గతంలో. ఇదంతా ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి. ఇది యాక్చువల్గా దానికి కొద్దిగా విరుద్ధంగా ఈ సంవత్సరం ప్రజెంట్ కనపడుతుంది. ఏంటంటే మళ్ళీ గతంలో లాగా అన్ని కంపెనీలు ముందు నుంచే కొనేద్దాం, లాస్ట్లో మనం కొట్టుకొని ఎక్కువ రేటుకి మనం కొని ఇంటర్నేషనల్గా మనం సప్లై చేయలేని పరిస్థితి వస్తే ఈ సంవత్సరం అందరూ కూడా ముందు నుంచే పార్టిసిపేట్ చేయడం కనపడుతుంది. అది ఎవరు ఏ పర్సెంటేజ్ పర్చేజ్ చేస్తున్నారనేది సూపరింటెండెంట్గా చెప్పాలా, నాకైతే పెద్ద అవగాహన లేదు. కానీ అందరూ కొంటున్నట్టే కనపడుతుంది మనకి. ఈ సందర్భంలో నేను మొన్న ఓపెనింగ్ రోజు కూడా ప్రస్తుతం లేనప్పుడు కూడా నా అభిప్రాయం చెప్పమని నేను అదే చెప్పాను. మీకు ఉన్న పొగాకు మీరు ఎంత పడిందో అంచనా వేసుకోండి, దాన్ని 3 భాగాలుగా చేసుకోండి. ఒక భాగం ఇప్పుడు ఫస్ట్లో అమ్మేసుకోండి, మధ్యలో ఒక భాగం ఉంచుకోండి, చివరికి ఒక భాగం ఉంచుకోండి. అంతేగాని వరుస పెట్టి మొత్తం కూడా ముందే అమ్మేసుకోవటం తర్వాత రేటు పెరిగిందని బాధపడితే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. అది ఏ రైతు సంఘానికి తెలియదు, ఏ రైతు నాయకుడికి తెలియదు. మన రైతు సంఘం ప్రెసిడెంట్ గారు లాస్ట్ వరకు ఆయన స్పెక్యులేట్ చేసి ఉంచుకోగలిగాడు. అదే రైతు సంఘంలో ఉన్న నేను మొత్తం పొగాకన్నా ముందే అన్నాను. కాబట్టి అది ఎవడో గెస్ట్ చేయలేడు. అది మన ఆర్థిక బలం, మనకున్న శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి రైతులు ముందు నుంచే ఇప్పుడు